హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 22. అసలు ఈ పిల్లాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అంకుల్, దయచేసి నన్ను తొందరగా తీసుకెళ్ళండి, నేను ఇంకా ఆపుకోలేను. ఆ పిల్లాడు ఆర్య ప్యాంట్ ని పట్టుకుని ముఖం అంతా ఎర్రబడగా అరిచాడు. ఆర్య గంభీరంగా సరే పద అని అన్నాడు. టింగ్ అనే శబ్దంతో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. అతను వంగి ఆ పిల్లాన్ని చేతుల్లోకి ఎత్తుకుని వాష్రూమ్ వైపుకు వేగంగా నడిచాడు. బన్నీ తన పని కానిస్తూ ఉండగా ఆర్య బయట కాపలాగా ఉన్నాడు. పని పూర్తయ్యాక బన్నీ అమ్మయ్య అని సంతృప్తిగా నిట్టూర్చాడు. అప్పుడు గాని అతనికి దారిని పోతున్న ఆ అందమైన వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పాలని గుర్తుకు రాలేదు. ధన్యవాదాలు అంకుల్, నీ పేరేంటి? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆర్య తన ఆసక్తిని ఆపుకోలేక అడిగేశాడు. నా పేరు జయంత్, మా అమ్మతో పాటు ఆఫీస్కి వచ్చాను, జయంత్ స్పష్టమైన గొంతుతో చెప్పాడు. ఆర్య కనుబొమ్మలు ముడివేసి మీ అమ్మ అంజలీనా అని అడిగాడు. మీకు మా అమ్మ తెలుసా అంకుల్? నిజానికి ఆర్య కూడా గాలిలో రాయి వేసినట్టే అడిగాడు. అంజలి ఒక ఒంటరి తల్లి కాబట్టి ఆ పిల్లాడు ఆమె కొడుకు అయి ఉంటాడో అని అతను ఊహించాడు. బన్నీ బయటకు పరిగెత్తొచ్చి చేతులు కడుక్కున్నాడు. అద్దంలో హైట్ గా ఉన్న వ్యక్తి ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నట్టుండి అంకుల్, మనిద్దరం ఒకేలా ఉన్నామని అన్నాడు. ఆ మాటకు ఆర్య ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. తర్వాత శ్రద్ధగా తమ ముఖాలను అద్దంలో చూసుకుని నిజంగానే వాళ్ళిద్దరూ చాలా వరకు ఒకేలా ఉన్నారని గ్రహించాడు. వాళ్ళ కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, చివరి గెడ్డం, ఒంపు కూడా అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. అంకుల్, మీకు పెళ్లి కాలేదా? అంటే లవర్ ఎవరైనా ఉన్నారా? ఆ పిల్లాడు తల పైకెత్తి ఆసక్తిగా అడిగాడు. ఆ పిల్లాడి పెద్ద కళ్ళ వెనుక ఉన్న ఆలోచనను ఆర్య పసిగట్టగలిగాడు. అయినా సరే అతను నిజమే చెప్పాడు. అవును, నాకు పెళ్లి కాలేదు, లవర్ కూడా లేదు. అయితే మా అమ్మను పెళ్లి చేసుకుంటారా? మా అమ్మ చాలా యంగా అందంగా ఉంటుంది, మంచి మనసు, చాలా నెమ్మదిగా ఉంటుంది, పైగా వంట కూడా బాగా చేస్తుంది. ఆ పిల్లాడు తన తల్లికి పెళ్లి సంబంధం చూస్తున్నట్టు మాట్లాడడం మొదలు పెట్టాడు. తాతయ్య కష్టాలు తీర్చాలని, అలాగే అమ్మను చూసుకోవడానికి ఒక తోడు కావాలి అనేది వాడి ఉద్దేశం. ఆర్య కళ్ళల్లో ఆశ్చర్యం వచ్చింది. ఈ పిల్లాడు భలే ఉన్నాడే అని మనసులో అనుకున్నాడు. అతని కళ్ళు చిన్నవి చేసి, అయితే నన్ను పెళ్లి చేసుకోవడం మీ అమ్మకి ఇష్టమేనా? నువ్వే అడగాలి. ఆమె ఒప్పుకుంటే నేను ఆమె చెయ్యి అందుకోవటానికి సిద్ధమే అని బదులిచ్చాడు. తన తల్లిని అందరూ ఇష్టపడతారని తెలిసి ఆ పిల్లాడు తన పెద్ద కళ్ళను ఆడిస్తూ మురిసిపోయాడు. ఎందుకంటే ఈ అందమైన అంకుల్ అడిగిన వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. సరే, మీ తరపున నేను అడుగుతాను మా అమ్మని. మీ పేరేంటి? ఆ పిల్లాడు చేతులు కడుక్కోవడం పూర్తి చేసి లిఫ్ట్ వైపుకు నడుస్తూ శ్రద్ధగా తలూపాడు. నా పేరు ఆర్య. ఆ వ్యక్తి తన గంభీరమైన ఆకర్షణీయమైన గొంతుతో బదులిచ్చాడు. సరే, గుర్తుంచుకుంటాను. ఆ పిల్లాడు ఆ పేరును మనసులో ముద్రించుకున్నాడు. ఎందుకో తెలియదు గాని అతనికి ఆ అందమైన వ్యక్తితో మరికొంత సమయం గడపాలి అనిపించింది. అంకుల్, మా అమ్మ ఇప్పుడు మీటింగ్ లో ఉంది, నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడుకోవచ్చా? తప్పకుండా అని ఆర్య తలూపాడు. అతను ఆ పిల్లాన్ని బయటకు తీసుకొస్తూ ఉండగా ఎదురుగా ఇద్దరు ఉద్యోగులు వచ్చారు. ఆర్య పక్కన ఉన్న చిన్నారిని చూసి వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రెసిడెంట్ ఆర్య గారికి కొడుకు ఉన్నాడా? ఈ బాబు మీ అబ్బాయ? చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఆర్యని అడిగేశారు. ఆర్య తన కనుబొమ్మలు ముడివేస్తూ ఆశ్చర్యంగా చూశాడు. మేమిద్దరం ఒకేలా ఉన్నామా? ఇంక తర్వాత అతడు ఆ పిల్లాడి వైపుకి చూశాడు. ఆ చిన్నారి తన కొడుకు కాకపోయినా ఎందుకో తెలియని ఒక అనుబంధం ఏర్పడింది. బ్లడ్ రిలేషన్. అతని గారాబం చెయ్యాలనే కోరికను ఆపుకోలేకపోయాడు. ఆ పిల్లాడి బాధ్యత తీసుకోమని తన నానమ్మ చెప్పడం సరైనదే అనిపించింది. ఎందుకంటే ఈ పిల్లాడితో అతనికి చెప్పలేని ఒక అనుబంధం అనిపించింది. ఇక మీటింగ్ గదిలో రాధిక కంగారుగా తలుపు తెరుచుకుని లోపలికి పరిగెత్తుకుని వచ్చింది. అంజలి, అంజలి, బండి కనిపించడం లేదు. ఏంటి? అంజలి ఒక్క ఉదుట లేచి నిలబడింది. మరో మాట మాట్లాడకుండా మీటింగ్ గది నుండి బయటికి పరిగెత్తింది. తన ఆఫీస్లో కొడుకు లేకపోవటం చూసింది. ఆ ఫ్లోర్ అంతా వెతికినా లాభం లేకపోయింది. రాధిక కూడా చెప్పింది. అదే సమయంలో 8th ఫ్లోర్ నుండి ఒక అమ్మాయి డాక్యుమెంట్లు ఇవ్వడానికని వచ్చి అంజలితో, మిస్ అంజలి, ఇందాక నేను
ప్రెసిడెంట్ ఆర్య గారి దగ్గర ఒక బాబుని చూశాను అని చెప్పింది. అంజలి హడావుడిగా లిఫ్ట్ ఎక్కి 8వ అంతస్తుకు వెళ్ళింది. ఆమె ప్రెసిడెంట్ ఆఫీస్ ముందు నిలబడి సమాధానం కోసం ఎదురు చూడకుండా తలుపులు తట్టి లోపలికి అడుగుపెట్టింది కంగారుగా. ఆర్య సోఫాలో కూర్చుని ఉన్న తన కొడుకుని చూడగానే అంజలి ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. కానీ ఆ మరుక్షణమే కోపంతో, జయంత్, నా ప్రాణం తీయాలని చూస్తున్నావా? ఎందుకలా చెప్పకుండా పారిపోయి వచ్చావు అని గట్టిగా అరిచింది. జయంత్ తన వల్ల అమ్మ ముఖం పాలిపోయేంతగా భయపడిపోతుందని ఊహించలేదు. కానీ వాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె కాలు చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నన్ను క్షమించు, అంతా నా తప్పే. తను కూడా అతిగా స్పందించాను అని అంజలి అనుకుంది. ఆమె వాడిని దగ్గరికి తీసుకుని హత్తుకుని మళ్ళీ నిట్టూర్చుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇక మీరు వర్క్ వెళ్ళండి. వాడిని నేను చూసుకుంటాను. మీకోసం నేను వాడిని కనిపెట్టుకుని ఉంటాను. వాడి వెనక నుండి ఒక గంభీరమైన అబ్బాయి గొంతు వినిపించింది. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. బహుశా ఆయన ఏదో ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలని చూస్తున్నాడు. కానీ ఉద్యోగ సంబంధమైన విషయాలు తప్ప అతని నుండి ఎలాంటి సహాయం తీసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. పైగా పిల్లల్ని చూసుకోవడం లాంటి చిన్న పనితో అతన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా ఆమెకు అనిపించలేదు. ఇక పర్లేదులేండి, అడిగినందుకు థ్యాంక్ యూ అని అంజలి ఇష్టం లేకుండానే జవాబిచ్చింది. అమ్మా, నాకు హీరో అంకుల్తో ఉండడం ఇష్టం. నీ పని అయిపోయే వరకు నన్ను ఇక్కడే ఉండనివ్వవా ప్లీజ్? ఆ బన్నీ ముఖంలో ఆశ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండగా ఎంతో సంతోషంగా అడిగాడు. కొడుకు ప్రవర్తనకు అంజలికు మాటలు రాలేదు. వాడు అతుక్కోవడానికి ఎవరినైనా ఎంచుకోవచ్చు, కానీ అందరినీ వదిలేసి ఈ ఆర్యాని ఎంచుకున్నాడు. లేదు, నా ఆఫీస్కి తిరిగి వచ్చేసాయి. నాకు ఇంకా మీటింగ్ ఉంది. కానీ తర్వాత నీకు ఒక మంచి లంచ్ ఇప్పిస్తాను. నాకొద్దు, నేను హీరో అంకుల్తోనే ఆఫీస్లో ఆడుకుంటాను అని బన్నీ మూతు ముడుచుకున్నాడు. నిజానికి వాడు అలా చేయడం చాలా అరుదు. కొత్త ప్రోడక్ట్ రిలీజ్ ఈవెంట్ గురించి మీటింగ్ ఇంకా జరుగుతూనే ఉందని తెలిసి అంజలి పళ్ళు బిగబెట్టింది. ఆమె తన ముందున్న ఆ ఆకట్టుకునే వ్యక్తి వైపుకు చూసి, అయితే దయచేసి కాసేపు వీడిని చూసుకుంటారా అని అంది. తప్పకుండా అని ఆర్య తలూపాడు. ఇక జయంత్, అల్లరి చేయకు సరేనా? అమ్మ మీటింగ్ వెళ్ళొస్తుంది. నేను గుడ్ బైగా ఉంటానమ్మా అని మాటిచ్చాడు బన్నీ వాళ్ళ అమ్మకి. అంజలి వెనుతిరిగి మీటింగ్కి వెళ్ళిపోయింది. బన్నీ మళ్ళీ సంతోషంగా సోఫాలో కూర్చుని తన బ్యాగ్ నుండి ఒక రూబిక్స్ క్యూబ్ తీసి దానితో ఆడడం మొదలుపెట్టాడు. ఆర్య సరిగ్గా వాడికి ఎదురుగా కూర్చుని తనని ఆ క్యూబ్ ని తిప్పడం గమనిస్తున్నాడు. జయంత్ 2 నిమిషాలలోనే ఆ పజిల్ పూర్తి చేశాడు. అది వాడు అద్భుతమైన తెలివితేటలకు స్పష్టమైన నిదర్శనం. నీకు ఇది ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్న హీరో అంకుల్. దాన్ని పూర్తి చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? బన్నీ నవ్వుతూ అడిగాడు ఆర్యని. ఆర్య ఆ క్యూబ్ ని తీసుకుని దాన్ని చెల్లా చెదురు చేసి కేవలం 10 సెకండ్లోనే పజిల్ పూర్తి చేశాడు. అతను దాన్ని తిరిగి బన్నీకి ఇచ్చేశాడు. వాడు ఆర్యాని అలా చూస్తూ నోరు తెరిచాడు. మీరు చాలా గ్రేట్ అంకుల్. అది కేవలం ఒక చిన్న పిల్లాడి పొగడితే అయినా సరే ఆర్యకు చాలా గొప్పగా అనిపించింది. అతను చిరునవ్వు నవ్వి, నువ్వు కూడా చాలా బాగా చేసావులే అని మెచ్చుకున్నాడు. ఆ సీన్ ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరూ నవ్వినప్పుడు అచ్చం ఒకేలా ఉన్నారని ఆశ్చర్యపోయేవారు. అంజలి మీటింగ్ రూమ్ కి తిరిగి వచ్చింది. ఇక మధ్యలో జరిగిన అంతరాయం గురించి రాజ్యలక్ష్మి పెద్దగా ఏమీ అనలేదు. మీటింగ్ అయిపోయేసరికి లంచ్ టైం అయ్యింది. అంజలి తన కొడుకుని లంచ్ కు ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా ల్యాండ్ లైన్ మోగింది. ఆమె ఫోన్ అందుకుని హలో అంది. బన్నీ నాతో పాటు లంచ్కి వస్తున్నాడు. నువ్వు కూడా వచ్చి మాతో కలువు. మేము కంపెనీకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో ఉన్నాం అని ఆర్య మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా ఆమె బుర్ర గిర్రున తిరిగింది. ఆర్య నా కొడుకుని లంచ్కి తీసుకెళ్లాడా నా అనుమతి లేకుండా? ఈ మనిషి కనీసం మాట కూడా చెప్పకుండా నా కొడుకుని ఎలా తీసుకువెళ్ళిపోయాడు? అంత అగౌరవం. అంజలి తన ఫోను బ్యాగు తీసుకుని హడావిడిగా బయటకు వెళ్ళిపోయింది. కంపెనీకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ కొంచెం ఖరీదైనది. ఆమె హాల్లోకి నడిచి వెళ్ళగానే కిటికీ పక్కన కూర్చుని ఉన్న తన కొడుకు ఆర్య కనిపించారు అంజలికి. అంజలి ఒక లోతైన ఊపిరి తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కొడుకు పక్కన కూర్చుంది. నా కొడుకును చూసుకున్నందుకు ఆర్య గారికి థ్యాంక్ యూ. అందుకు బదులుగా ఈ లంచ్ నా వైపు నుండి. అలా చెప్పగానే ఆమెకు ఆ సిచ్యువేషన్ పై కాస్త రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది. ఆర్య ఆమె వైపుకు అలా చూశాడు. అతని ఆలోచనలు కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ఈమె తన నుండి చిన్న హెల్ప్ కూడా తిరస్కరించింది.
అమ్మా, హీరో అంకుల్ రూబిక్స్ క్యూబ్ ను కేవలం 10 సెకండ్లోనే సాల్వ్ చేస్తారు. ఆ బన్నీ తన హీరో అంకుల్ ఎంత గొప్పవాడో అమ్మకు తెలియచేస్తున్నట్లు చెప్పాడు. ఆమె నిర్లక్ష్యంగా నవ్వింది. ఓ అలాగా. ఆర్డర్ తీసుకున్న తర్వాత భోజనానికి ముందు వారికి కొంచెం ఐస్ క్రీం వడ్డించారు. ఇక బన్నీ వెంటనే సంతోషంగా కొంచెం తీసుకుని తినడం మొదలుపెట్టాడు. బన్నీకు చిన్నప్పటి నుంచి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వాడు కూలింగ్ వి ఎక్కువ తినకూడదని అంజలికి తెలుసు. అందుకే కొంచెం నాకు కూడా టేస్ట్ చూపించు అని అడిగింది. ఇదిగో అమ్మా అని బన్నీ ఆమె కోసం స్పూన్ తో కొంచెం ఐస్ క్రీం తీశాడు. ఆమె దాన్ని వెంటనే తినేసింది. ఆ తర్వాత వాడు మరికొంత ఐస్ క్రీం తీసుకుని వారికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపుకు చూశాడు. అంకుల్, మీరు కూడా కొంచెం తింటారా? అంజలి వెంటనే కంగారు పడి వాడిని ఆపింది. ఇక జయంత్, ఇందాక ఈ స్పూన్ తో నేను తిన్నాను కదా, దాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. అది పద్ధతి కాదు. అయితే వారికి ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి కళ్ళు చిట్లించి, ఇదివరకే ముద్దు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికేంటి అని ఆర్య మనసులోనే అనుకున్నాడు అల్లరిగా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తొందరగా కలపండి అంటున్నారు. స్టోరీ అవ్వాలి కదండి. సడన్ గా కలిపేస్తే ఏముంటుంది స్టోరీ? అవ్వదు కదా అలా. వాళ్ళకి నిజాలు తెలియాలి, కావ్య గురించి తెలియాలి. చూద్దాం.